తలస్నానం చేస్తే ప్రెగ్నెన్సీ పోతుందా? రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. యాక్చువల్గా ఒక పేషెంట్ చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అండి, 7 years మ్యారిటల్ లైఫ్. మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి 1 month. నిన్న వచ్చి అడుగుతుంది, మేడం నాకు 1 month నుంచి నేను తలస్నానం చేయట్లేదు, బ్లీడింగ్ అయిపోతుందేమో అని చెప్పి భయం వేస్తుంది అని చెప్పి. అలాంటివి ఏమీ లేవు. సో మీరు టెన్షన్ లేకుండా తలస్నానం చేయొచ్చు. యాక్చువల్గా అబార్షన్స్ ఎందుకు అవుతాయంటే మనకి జన్యుపరంగా క్రోమోజోమల్ అనామలీస్ ఏమైనా ఉన్నా బేబీస్లో అది అబార్షన్స్ అవుతాయి. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్, టార్చ్ ఇన్ఫెక్షన్స్, సివియర్ యూటీఐస్ ఇలాంటివి ఉన్న అబార్షన్స్ అవుతాయి. హార్మోన్స్ అన్కంట్రోల్డ్గా ఉండి థైరాయిడ్ లెవెల్స్ అన్కంట్రోల్డ్గా ఉన్నా లేదా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా యుట్రైన్ అనామలీస్ ఏమైనా పెద్ద ఫైబ్రాయిడ్స్ కానీ లేదా సెప్టమ్ కానీ అలా ఏమైనా ఉన్నా, మాయి కిందకు ఉన్నా, ఇలాంటి వాటితో అవుతాయి. అండ్ మెయిన్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హ్యావ్ హ్యాపీ అండ్ సేఫ్ ప్రెగ్నెన్సీ.